టైం 4:30 అవుతుంది. ఇప్పుడు శ్రీవాణి దర్శనానికైతే వెళ్తున్నాం తిరుపతి నుంచి తిరుమలకి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఈ వీడియోలో శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. శ్రీవాణి దర్శనం టికెట్స్ తిరుమలలో ఎక్కడిస్తారు? తిరుపతిలో స్టే చేస్తే తిరుమలకి ఎన్ని గంటలకు బయలుదేరాలి? ఈ టికెట్ ప్రైస్ ఎంత? తీసుకొని వెళ్ళాల్సిన ఐడీ ప్రూఫ్స్ ఏంటి? టికెట్ తీసుకున్నాక దర్శనం ఏ రోజు అవుతుంది? దర్శనానికి వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా ఒకదాని తర్వాత ఒకటి చెప్పాను. శ్రీవాణి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎండ్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. టైం 4:30 అవుతుంది. శ్రీవాణి దర్శనం టికెట్ కోసం వెళ్తున్నాం తిరుపతి నుంచి తిరుమలకి. మీరు వెళ్ళే ముందు ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. తిరుపతిలో మీ హోటల్ రూమ్ నుంచి ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. చెక్ పాయింట్ దగ్గర అయితే చాలా టైం పడుతుంది. వీకెండ్స్‌లో ఇంకా ఎక్కువ టైం కూడా అవ్వచ్చు. 3-4:30 లోపు స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. కార్స్‌ని, లగేజ్‌ని ఇంకా మనల్ని అన్నీ క్లియర్‌గా చెక్ చేస్తారు ఈ చెక్ పాయింట్ దగ్గర. ప్లాస్టిక్ బాటిల్స్ అలా ఏమైనా ఉంటే రూమ్‌లో పెట్టేసి రండి. కొండపైకి అలౌ చేయరు. ఇక్కడ నుంచి తిరుమల చేరుకోవడానికి మినిమమ్ 40 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు శ్రీవాణి దర్శనం టికెట్ గురించి చెప్తాను. ఈ టికెట్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఇంకా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తారు. ఆన్‌లైన్‌లో 3 మంత్స్ ముందే టీటీడీ వెబ్‌సైట్ శ్రీవాణి ట్రస్ట్‌కి 10,000 డొనేట్ చేయాలి. 10,000 వన్ పర్సన్‌కి, ఫ్యామిలీ అందరికీ కాదు. అది ట్రస్ట్‌కి ఇవ్వాల్సిన అమౌంట్. ₹500 దర్శనం టికెట్‌కి పే చేయాలి. టోటల్‌గా ₹10,500 అవుతుంది. వాళ్ళు టికెట్స్ ఓపెన్ చేసే టైంలో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెళ్ళాలి అనుకున్న డేట్‌ని చూస్ చేసుకోండి. ఇది ఆన్‌లైన్ శ్రీవాణి దర్శనం ప్రాసెస్. ఇప్పుడు ఆఫ్‌లైన్ శ్రీవాణి దర్శనం టికెట్ గురించి చూద్దాం. ఈ టికెట్స్ అనేవి ఏ రోజు మనం దర్శనానికి వెళ్ళాలనుకుంటామో ఆ ముందు రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ప్రతిరోజు 1000 టికెట్స్ అయితే ఇస్తారు. అందులో 800 టికెట్స్ తిరుమలలో జేయూ ఆఫీస్ దగ్గర, ఇంకొక 200 టికెట్స్ తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ అని ఒకటుంటుంది. మీ బోర్డింగ్ పాస్ చూపించి టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు రిమైనింగ్ 800 టికెట్స్ వచ్చి తిరుమలలోని జేయూ ఆఫీస్ దగ్గర అయితే ఇస్తారు. ఆ లొకేషన్‌ని స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. శ్రీవాణి ఆఫ్‌లైన్ కౌంటర్ ఇన్ తిరుమల. శ్రీవాణి టికెట్ కౌంటర్ అని బోర్డు ఉంటుంది. ఈ లైన్‌లో అయితే వెళ్ళాలి. ప్రతిరోజు మార్నింగ్ 8-8:30కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వీకెండ్ అవ్వడంతో జనాలు ఫుల్‌గా ఉన్నారు. నేనైతే 6కి అలా లైన్‌లోకి వెళ్ళాను. ఆల్‌మోస్ట్ ఆల్ 4 అవర్స్ అయితే పట్టింది టికెట్ దొరకడానికి. మా ముందయితే 4 లైన్స్ ఉన్నాయి. అందరికీ ఒకటే టెన్షన్ దొరుకుతాయా లేదా అని. ఎందుకంటే ఈ టికెట్స్ 800 మాత్రమే డైలీ ఇస్తారు. స్వామివారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది ఈ టికెట్ ద్వారా. అలాగే తీర్థప్రసాదాలు, మంగళహారతి ఇస్తారు. 3-4 నిమిషాల వరకు స్వామివారిని చూసే అదృష్టం. అందుకే ఇంతమంది జనం. అక్కడ కోటా అయితే రిలీజ్ చేశాడు. 162 టికెట్స్ అయితే ఇష్యూ చేశారు. ఇంకా 618 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈజీగా దొరుకుతాయని నమ్మకం కలిగింది. ఇంతకుముందు జేయూ ఆఫీస్‌లోనే ఇచ్చేవారంట. ప్రెజెంట్ అయితే ఈ టెంట్‌లో ఇస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ హ్యాండ్ క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. ఫోన్‌పే, గూగుల్ పే లేకుంటే కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, ఈ విషయాన్నయితే మర్చిపోకండి. ఇంకా లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్‌లో ఒక పర్సన్ ఉంటాడు. అక్కడ మన ఫ్యామిలీలో ఒక పర్సన్ వెళ్లి ఎంతమంది ఉన్నామో అమౌంట్ పే చేయాలి. డోనర్‌గా అతని నేమే వస్తుంది. శ్రీవాణి ట్రస్ట్‌కి 10,000 ఇంక ఈ దర్శనం టికెట్ ప్రైస్ వచ్చి 500 టోటల్‌గా ₹10,500 అయితే పే చేయాలి. మేము మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం. 42,000 అయితే పే చేశాం. తర్వాత ఇక్కడున్న ఈ లైన్‌లోకైతే వెళ్ళాలి ఫ్యామిలీ అంతా. ఒక్కొక్కరి ఆధార్ కార్డ్ జిరాక్స్ చెక్ చేసి ఒక లైవ్ ఫోటో అయితే తీస్తారు. ఆ టికెట్‌నైతే స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఇది ఆఫ్‌లైన్ శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ డే దర్శనం డీటెయిల్స్ చెప్తాను వినండి. టికెట్‌కి టాప్ రైట్ సైడ్‌లో రిపోర్టింగ్ టైమ్ అండ్ వీక్యూసీ 1 ఇచ్చాడు చూడండి. వీక్యూసీ 1 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్ళాలి. మీ రిపోర్టింగ్ టైమ్ కంటే 1 అవర్ ముందుండేలా చూసుకోండి. ఈ దర్శనానికి వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. మేమైతే మా రిపోర్టింగ్ టైమ్ కంటే 1 అవర్ ముందుగానే అక్కడికి వెళ్ళాము. అప్పుడే లోపలికి పంపించడం స్టార్ట్ చేశారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక డిపాజిట్ కౌంటర్ అయితే వస్తుంది. మీ ఫోన్స్ అండ్ లగేజ్ ఏమన్నా ఉంటే అక్కడ ఇచ్చేయొచ్చు. ఎవరైనా పొరపాటున తీసుకొనొస్తే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు చెకింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక కంపార్ట్మెంట్‌లోకైతే పంపించారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారక్కడ. పొంగల్, టీ, కాఫీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా 8:30కి కంపార్ట్మెంట్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. జస్ట్ 30 మినిట్స్‌లో దర్శనం కంప్లీట్ అయింది. స్వామివారిని అంత దగ్గర నుండి చూడడం ఇదే మొదటిసారి. మొదటి గడప వరకు వెళ్ళి, బంగారు వాకిలి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు ఒక 3-4 నిమిషాల పాటు స్వామివారిని చూస్తూ ఉండిపోయాం. ఎప్పుడు 5 సెకండ్ల కంటే ఎక్కువ చూసేవాళ్ళం కాదు. అలాంటిది ఇవాళ మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకున్నాం. అలాగే తీర్థప్రసాదాలు, మంగళారతి కూడా ఇచ్చారు.
ఇదండి శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం ఒక ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.